సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో దళితులపై జరుగుతున్న అన్యాయాలు, పోలీసుల ఏకపక్ష వైఖరిపై ఎస్సీ అడ్వకేట్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గత మే 1న నందమహేష్ అనే దళిత యువకుడిపై కత్తులు, బీరు సీసాలతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన పోలీసులు నిందితులపై సరైన చర్యలు తీసుకోలేదని బాధితుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేయడంతో అసలు పరిస్థితులను తెలుసుకునేందుకు న్యాయవాదులు మల్లయ్య, చిప్పలపల్లి చిరంజీవి, నాగరాజులతో కూడిన నిజ నిర్ధారణ కమిటీ మఠంపల్లికి వచ్చింది. స్థానిక మంత్రి నియోజకవర్గంలో దళితులకు రక్షణ కరువైందని, తప్పు చేసిన వారిని వదిలేసి సాక్షులుగా ఉన్న అమాయక దళితులపైనే పోలీసులు ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసులు బనాయించారని న్యాయవాదుల కమిటీ మండిపడింది. మొన్న రాజేష్ లాకప్ డెత్, ఇప్పుడు మఠంపల్లిలో ప్రాణాలు తీసేంత దాడి జరగడం లా అండ్ ఆర్డర్ వైఫల్యానికి నిదర్శనమని ధ్వనిస్తారు. దళితులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, బాధితులకు న్యాయం జరిగే వరకు ఎస్సీ అడ్వకేట్ అసోసియేషన్ పోరాడుతుందని వారు స్పష్టం చేశారు. ఇక్కడ ఈ గ్రామంలో గత నెలలో మన దళితుల మీద జరిగిన దాడులను, అలాగే నంద మహేష్ మీద జరిగినటువంటి దాడిని తెలుసుకోవడానికి, ఇక్కడ ఉన్న పరిస్థితి తెలుసుకోవడానికి ఒక నిజా నిర్ధారణ కమిటీలాగా మీరు రావడం జరిగింది. ఈరోజు మహేష్ కుటుంబ సభ్యులు కానీ మిగతా మిత్రులు, బాధితులందరూ కూడా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ను వాళ్ళు ఏం చేయలేదు, వీళ్ళు ఎవరు పోలేదు, కౌంటర్ కేసుగా తీసుకొని ఇస్తారని తీసుకొని వీళ్ళ మీద ఇలాంటి వాళ్ళ మీద దాడి చేసినట్టు ఒక క్రియేట్ చేసి సెక్షన్ను ఫస్ట్ మే 2 నాడు వాళ్ళు ఇచ్చిన సెక్షన్ను ఆల్టరేషన్ చేసి 307 కింద మార్చి హాస్పిటల్ నుంచి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని మొన్న ఒక వారం రోజుల క్రితం మహేష్ను అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడుందండి ప్రజాస్వామ్యం? ఇదేనా ప్రజాస్వామ్యం ఉన్నది? ఈ 2.5 సంవత్సరాల కాలంలో ముఖ్యంగా కోదాడ నియోజకవర్గం, అలాగే హుజూర్నగర్ నియోజకవర్గంలో మరి రాష్ట్రంలో పెద్ద పేరున్న నాయకులు వీరు. ఒక ప్రజాస్వామ్యంలో మీరు రక్షణ శాఖలో పనిచేసినటువంటి మన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారి యొక్క నియోజకవర్గంలో మరి ఇక్కడ దళితులకు మీ నియోజకవర్గంలో ఇలాంటి సంఘటన జరగడం ఎంతవరకు సబబు? ఇది